హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు కీర్తిస్ కిచెన్లో స్వీట్ షాప్లో దొరికే టేస్టీ అయిన బాంబే కరాచీ హల్వా అనేది చేయబోతున్నాను. ఎంతో టేస్టీ అయిన ఈ కరాచీ హల్వాను మీరు నేర్చుకోండి. ముందుగా 1 కప్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకుందాం. 1 కప్కి 2 కప్స్ వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలి. మొదటిగా 1 కప్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని బ్యాండీ పెట్టేసుకుందాం. ఇదే కప్పుతో 2 కప్స్ షుగర్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇదే కప్పుతో ఈ షుగర్ సిరప్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. త్రీ యాలకులు దంచుకొని వేసుకుందామండి ఫ్లేవర్ కోసం. ఇలా దంచైనా వేసుకోవచ్చు, లేకుంటే పౌడర్గా చేసుకొని అయినా వేసేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. ఇలా దంచేసుకొని యాడ్ చేసేసుకుందామండి. షుగర్ సిరప్ అనేది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇది అంతా అడుగున వెళ్ళిపోయి వాటర్ పైకి వచ్చేస్తుంటుంది. మిక్స్ చేసుకుంటే అంతా కలిసిపోతుంది. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఈ షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలండి. కొద్దిసేపటి తర్వాత ఈ కార్న్ఫ్లోర్ అనేది వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది. ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగు అంటిపోయి టేస్ట్ అంతగా బాగోదు. ఇలా దగ్గర పడ్డాక మనం కప్పుతో తీసుకున్నాం కదా కార్న్ఫ్లోర్, కప్పుకు 1/2 కప్పు నెయ్యి అనేది పడుతుందండి. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా కలపాలండి, లేకుంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకుందామండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, హల్వా మనకు కలర్ఫుల్గా ఉండడం కోసం యాడ్ చేసేసుకుంటాము. మీరు ఏ కలర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు, గ్రీన్, ఎల్లో, ఏ కలర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా మిక్స్ చేసుకుంటూ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలండి. జీడిపప్పులు వేసుకున్నాక ఇలా 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలండి బాగా. మన హల్వా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని దానికి బాగా నెయ్యి అప్లై చేసుకోవాలండి, ఇలా మొత్తం ప్లేట్ అంతా. ఇప్పుడు ఆ కంప్లీట్ అయిన మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి మనం వేసేసుకుందాము. అందులోకి వేసేసుకుందామండి ఆ ప్లేట్లోకి.
ప్లేటుకు నెయ్యి రాయడం వల్ల హల్వా అనేది ప్లేటుకు అంటుకోకుండా బాగా వస్తుందండి. ఒక 2 మినిట్స్ ఆగి చల్లారినాక ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే మన హల్వా రెడీ. మన హల్వా కంప్లీట్ అయిపోయిందండి. టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, డూ, సబ్స్క్రైబ్.